సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. మోటార్లకు మీటర్లు పెట్టినా, రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేసినా వచ్చే ఎన్నికల్లో మేము పోటీ చేయబోమని, ఒకవేళ మోటార్లకు మీటర్లు పెట్టకపోయినా ఉచిత విద్యుత్ కొనసాగించినా ఎన్నికల్లో పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంటుందా అని సవాల్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ రైతుల ముసుగులో లైఫ్ లైన్ కోసం ప్రయత్నిస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేకే రైతు డిస్కమ్ అని సీఎం స్పష్టం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ అబద్ధాల పునాదులపైన పార్టీలను బతికించుకోవాలని ప్రయత్నిస్తున్నాయని సీఎం విమర్శించారు. వడ్లు కొనుగోలు చేయనిది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ప్రకటించి వదిలేస్తే మా ప్రభుత్వం దాన్ని కొనుగోలు చేస్తుంది అన్నారు. మీ ప్రభుత్వం కొన్నది ఎంత, మేము కొంటున్నది ఎంత అని ప్రశ్నించారు. వరి, జొన్న, మొక్కజొన్నలు మొత్తం మా ప్రభుత్వం కొంటుందని, మేము కొన్న మొత్తం పంట కేంద్రం కొనాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దాన్ని కొనుగోలు చేయకపోతే బస్సులు వేసుకుని యాత్రలు చేసిన బీజేపీ నేతల ఇళ్లకు ట్రాక్టర్లపై వచ్చి ధాన్యం పోస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో బీఆర్ఎస్ కు సవాలుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లలో అందిస్తారు. సునీల్, బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్, విద్యుత్ మీటర్లపైన సంచలన వ్యాఖ్యలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సునీల్? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు ప్రధాన అంశాలపై కూడా ఈ రోజు మీడియా ప్రతినిధితో జరిపినటువంటి చిట్చాట్ లో ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా రైతుల మూడో డిస్కమ్ సంబంధించిన విషయంతో పాటు ప్రస్తుతం ధాన్యంలో కొనుగోలుకు సంబంధించిన అంశంపై కూడా సుదీర్ఘంగా అనేక అంశాలపై కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలకు రేవంత్ రెడ్డి ఒక సవాల్ కూడా ఇచ్చారు. మోటార్లకు మీటర్లు పెట్టినా, రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేసినా మేము ఎన్నికల్లో పోటీ చేయం. అలాగే ఒకవేళ మోటార్లకు మీటర్లు పెట్టకపోయినా ఉచిత విద్యుత్ కొనసాగించిన ఎన్నికల నుంచి మీరు పోటీ చేసి తప్పుకుంటారంటూ కూడా బీఆర్ఎస్ నేతలకు అటు రేవంత్ రెడ్డి సవాల్ విస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ నేతలు రైతుల సంబంధించినటువంటి విషయాలపై కూడా ప్రస్తావిస్తూ వస్తున్నారు. కానీ ఎక్కడ కూడా రైతులకు సంబంధించిన వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన విషయంలో ఇప్పటికే 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాము. ఇప్పటికే తడిచిన ధాన్యం దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా కొనుగోలు చేశాము. ఇంకా అవసరమైతే రైతు దగ్గర నుంచి ప్రతి గింజ కూడా కొంటాం. ఒకవేళ మొక్కలతో పాటు వరి ధాన్యం సంబంధించిన అంశాలపై కూడా పూర్తిగా కొనుగోలు చేస్తాం. కానీ ఇప్పటి వరకు కేంద్రం ఎంఎస్పీ ధర కేటాయించినప్పుడు కూడా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఈ నెల 15వ తేదీన ఖచ్చితంగా బీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వము వడ్లను కొనుగోలు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా బీజేపీ నేతల ఇంట్ల ముందు బస్సులో తీసుకువెళ్లి వడ్లని వాళ్ళ ఇంటి ముందు వేసి నిరసన వ్యక్తం చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు ఇప్పటికే ఉన్నటువంటి రెండు డిస్కమ్లు, అటు నార్థన్ డిస్కమ్ కావచ్చు, సదరన్ డిస్కమ్ కావచ్చు, ఈ రెండు డిస్కమ్స్ వల్ల ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 70,000 కోట్ల నష్టం వాటిల్లింది. కాబట్టి మూడో డిస్కమ్ కోసము ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము దృఢ సంకల్పంతో వాటిని తీసుకొస్తుంది. రైతులకు అదేవిధంగా ప్రజలకు మేలు చేసే దిశగా మూడో డిస్కమ్ ఉపయోగపడుతున్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ రెండు దొందే ఇప్పటికే కాళేశ్వరం సంబంధించిన అంశంపై 10 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా సిబిఐ విచారణకు ఆదేశాలు జారీ చేసిన ఇప్పటి వరకు దానిపై అధోగతి లేదు. మరోవైపు థర్మల్ ప్రాజెక్ట్ సంబంధించిన అంశాలు, ఏదైతే విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశాల్లో అటు యాదాద్రి థర్మల్ ప్రాజెక్ట్ కావచ్చు, మరోవైపు భద్రాద్రి థర్మల్ ప్రాజెక్ట్ కావచ్చు, ఈ రెండు అంశాలకు సంబంధించిన అంశాలపై ఇప్పటికే సిబిఐ చేత దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసిన వాటి విషయంలో కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. కాబట్టి ఇప్పటికే దీనికి సంబంధించిన అంశాలపై కూడా సిబిఐ డైరెక్టర్ ని టైం కూడా కోరాం. కానీ ఇక్కడ వరకు అతను అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మరి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఎందుకు దీనిపై సిబిఐ దర్యాప్తు జరిపించడంటూ కూడా కేంద్ర తీరుపై మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన విషయంపై కూడా కొంత ఆరోపణ రావడంతో దానికి సంబంధించిన అంశాలపై కూడా క్లారిటీ ఇచ్చారు. గతంలో పువ్వాడాజీ ఎన్టీఆర్ విగ్రహం పెట్టలేదా, మరోవైపు కమ్మ సంఘానికి కేసీఆర్ 10 ఎకరాల భూమి ఇవ్వలేదా అంటూ కూడా మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక చేయడం జరిగింది బీఆర్ఎస్ నేతల్ని. మరోవైపు పొట్టిశ్రాలం యూనివర్సిటీకి ఇప్పటికే సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టింది తానే అని, మరోవైపు ఎన్టీఆర్ ను కులం ప్రాంతంతో పోల్చడం బుద్ధి లేని తనం అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడింది. తారక రామ పేరు ఎందుకు మార్చుకోవడం లేదంటూ కూడా కేటీఆర్ పై కూడా కొంత అసహనం కూడా వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు 62 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే ధాన్యాన్ని కొనుగోలు చేశాం. మరోవైపు పంట మార్పిడి కోసం అవగాహన కల్పించే ఏర్పాటు కూడా ఖచ్చితంగా చేస్తాం రావంత కోలంలో. మరోవైపు ఈ యొక్క హరీష్ రావు సంబంధించిన అంశాలపై కూడా కొన్ని
కామెంట్స్ కూడా చేయడం ఉంది. మరోవైపు పిసిసి అధ్యక్షుడిగా సంబంధించినటువంటి అంశంపై ఇటీవల కాలంలో మహేష్ కుమార్ గౌడ్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో అతనితో పాటు అతను కాంబినేషన్ ముఖ్యమంత్రిగా తాను, మరోవైపు టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ 2029 వరకు తామిద్దరం కలిసి పనిచేస్తాం, ఖచ్చితంగా ఇప్పటికే మనకు సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు ఇప్పటికే విజయ పదంలో కాంగ్రెస్ అనేక సీట్లు గెలిచిన తీరు కూడా మనం రాబోయే కాలంలో కూడా ఇద్దరు కాంబినేషన్ లో ఎలక్షన్స్ కి వెళ్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేయడం జరిగింది. చెప్పి రైట్, థ్యాంక్ యూ సునీల్.